హాయ్ అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వ్లాగ్‌లో అయితే పచ్చని మొక్కలతో అయితే స్టార్ట్ చేశాను ఈరోజు అయితే నేను. ఏం లేదండి, ఎండాకాలం వచ్చేసింది కదా! కొన్ని ఆకులు రాలిపోయి కొన్ని చిగురిస్తున్నాయి, అలా ఉన్నాయన్నమాట. బయట ప పచ్చదనం అయితే అలా ఉంది. సో, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇంక అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏంటి అంటే ఫుడ్ విషయంలో మనకి పుచ్చకాయ, మామిడికాయలు ఇలాంటివి గుర్తొచ్చినా మెయిన్‌గా మనకి ఇంట్లో వేడి అసలు కూలర్‌లని ఏదో ఒకటి ఇంక ఫ్యాన్ కింద లేకపోతే మనం అసలు ఉండలేమనమాట. సో, అలా ఉంటుంది కదా! మరి ఏసీ ఉన్నోళ్ళైతే సర్వీసింగ్ చేయించుకోవాలి కాబట్టి ఇంకా అదైతే స్టార్ట్ చేసామనమాట మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం ఏ వస్తువు తీసుకోవడం అనేది ఓకే, ఈజీగా తీసుకోవచ్చు. బట్ దానికి మెయింటైన్ కావాలి అంటే మెయింటెనెన్స్ చేయాలంటే ఇలాంటివి తప్పదనమాట. ఇలా సర్వీసింగ్ చేయిస్తేనే అవి మనకి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మనం తీసుకొచ్చిన దానికి ఉపయోగం కూడా ఉంటదనమాట. అంటే చల్లదనం అనేది కరెక్ట్‌గా వచ్చిద్ది. మనం సర్వీసింగ్ చేయకుండా అంతే ఉంటే ఏమైతదో అందరికి తెలుసు కదా కామన్‌గా. సో, అదనమాట. అందుకే ఏసీ సర్వీసింగ్ చేయిస్తున్నాము. కొంచెం చల్లదనం అనేది తగ్గిపోయింది అనిపిచ్చింది మాకైతే. ఇంకా అందుకే చేస్తున్నాము. ఏముంది, మంచిగా క్లీన్‌గానే ఉంది కదా అని అనుకున్నామండి. బట్ లేదు. అసలు క్లీన్‌గా ఎక్కడ ఉంది, మొత్తం దుమ్ము దుమ్ము ఉందనమాట. అసలు లోపలైతే జస్ట్ మేమేం చేస్తామంటే, ఆ పైన మనకి అవి ఉంటాయి, షీట్స్ లాంటివి ఉంటాయి కదా! జాలీ లాంటివి, అవి తీసి క్లీన్ చేస్తాము అంతే. ఇంకింత డీప్ క్లీనింగ్ మనకి కుదరదు కదా! ఇంక అందుకే పిలిపిచ్చామనమాట సర్వీసింగ్ వాళ్ళని. ఇంక వాళ్ళే చేస్తున్నారు. మాకైతే ఈ సర్వీసింగ్ చేసినందుకు 1000 రూపీస్ తీసుకున్నారు. మాకు పక్కనే విలేజ్ వాళ్ళనమాట. సో, అది ఈయనొక్కళ్ళే వచ్చారు. ఈయనే చేశారనమాట ఇంక మొత్తం అయితే. ఇంకది ఆల్రెడీ మేము వేసుకున్నాం ఒక 4 సార్లు. బట్ అది కొంచెం కూలింగ్ తగ్గినట్లు అనిపిచ్చి ఇంకా ఇండోర్, అవుట్‌డోర్ 2 కూడా క్లీన్ చేశారనమాట మొత్తం ఆయనే. ఇంకా ఇది ఇంకా అంతేనండి. ఎండాకాలం వస్తే ఏసీలుంటాయి ఏసీలు, కూలర్లుంటాయి కూలర్లు. వెతుక్కుంటా ఉంటాం కదా! నైట్ అయితే బానే వస్తుంది. గాలైతే చల్లగుంటుంది మాకు బయట. బట్ ఆఫ్టర్‌నూన్ టైమే అనమాట మాకు. ఇంకిప్పుడు అది కూడా ఎళ్ళిపోద్ది. ఇంక సమ్మర్ పీక్స్‌లోకి ఎళ్ళిపోతే, మే ఎళ్ళిపోతే ఇంక అది కూడా ఉండదనమాట. సో, అది అందుకని. ఇంతకుముందైతే మాకు ఏసీ లేనప్పుడు మేము కూలర్‌తో కాలం గడిపేసేవాళ్ళం. బట్ ఇంకిప్పుడు వచ్చింది కదా! వచ్చిందాన్ని యూజ్ చేయాలి కదా! అందుకని. ఇంకిక్కడేమో మా అమ్మ ఏందో సర్టిఫికేట్ తీసుకొచ్చింది. ఏంటి చేతిలో పెట్టేసింది. ఏంటిది అంటే వేదిక్ మ్యాథ్సో ఏమో అని చెప్పిందండి. ఏమో మా అప్పుడైతే ఇలాంటివన్నీ ఏమి లేవు. ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చేస్తుంది. దాంట్లో తనకొచ్చిందంట సర్టిఫికేట్ అని చెప్తే, సరేలేమ్మా కంగ్రాచ్యులేషన్స్, ఇలానే మంచిగా చదువు అని చెప్తున్నాను. అంటే మా చిన్నది ఏంటంటే ఒక్కోసారి మంచి చదివిద్ది, ఒక్కోసారి ఏమో అసలు పట్టించుకోదు. అంటే తన ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఇంక అలానే ఉంటది. సో, ఏం చేస్తున్నావు గురించి నువ్వు? ఇంకేం చెప్పాలి, ఇంకా అల్లరి పిల్ల అనమాట అదైతే. ఇక చూడండి తన అల్లరి మీరే కొడుతున్నావు చూడండి. ఏంది మీ అసలు వాళ్ళు డాడీని? నెక్స్ట్ డే ఇది ఆఫ్టర్నూన్ పువ్వు స్కూల్ ఒకటి నుంచి పెట్టండి. హాఫ్ డే స్కూల్స్ కదా మా పిల్లలకి. అందరి పిల్లలకి చెప్పేంది? హాఫ్ డేనే ఉన్నాయి మరి. చెప్పు, మీ ఇంకా డాడీని వీళ్ళు కొడుతున్నావు ఏంది? స్టేట్ సిలబస్ అండి. ఆ? సిబిఎస్ఈ సిలబస్ ఏం కాదు. అందుకని వీళ్ళకి హాఫ్ ఇన్నే డే స్కూల్స్ కూడా ఉంటాయి. సో, ఈరోజు స్కూల్ వీళ్ళైతే ఇంక లేదు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ అల్లరి మీరే ఆ? చూడండి అసలు. చెప్పవేంది? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు చెప్పు. ఏ చెప్పు మరి, ఎందుకు కొడుతున్నావు? అయ్యో పువ్వు. తెలుగులో మాట్లాడు. తెలుగు మాట్లాడు. తెలుగు మన ఛానల్, తెలుగు ఛానల్ మంది, తెలుగులో మాట్లాడాలి. అట్లా మాట్లాడకూడదు. అయితే నువ్వు నాతో మాట్లాడకలే, బాయ్. ఇంకా నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. తెలుగులో మాట్లాడితేనే వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. తెలుగులో మాట్లాడే వాళ్ళే నాకు కావాలి. ఐ హ్యావ్ తెలుగు ఛానల్. బావా, ఓ బావా, నిద్రపోయే బావా, పిల్లలకి ఫోన్లు ఇచ్చి నిద్రపోతాడండి. చూడండి సో, ఇలా అల్లరి చేస్తుంటారు. అసలు రోజు వీళ్ళు ఏం అల్లరి చేస్తారో కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానులేండి. ఇంకోటి, ఈ నేను
నెక్స్ట్ డే నాకు కొంచెం హెల్త్ బాలేదు. సో, నేను కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ చూస్తే చూడండి అసలు ఇల్లు ఎలా ఉందో. ఎక్కడ పడితే అక్కడే, ఎక్కడివి అక్కడ ఇంకా అంతే కదండీ! మా పిల్లలేమో చిన్న పిల్లలు ఇంకెవరు చేస్తారు నేనే చేయాలి. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. మా వారు కొంచెం హెల్ప్ చేస్తారు నాకు. ఏంటి హెల్త్ ప్రాబ్లమ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అదే నేను పోస్ట్ చేస్తాను మీకు. నా దాని గురించి ఆ ప్రాబ్లమ్ గురించి. ఇదైతే చూడండి అసలు నేను ఆ రోజు సండే అనమాట. అప్పుడు వీడియో అనమాట ఇదైతే. నేను ఆ రోజు కిచిడి అండ్ హైదరాబాదీ ఖట్టా చేశాననమాట. సో, అది తిన్నారు. ఇంక అందుకే మొత్తం ఎక్కడే ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం ఇప్పుడు నేను క్లీన్ చేయాలి. ఈవినింగ్ అయిపోయిందండి టైం చాలా. ఇంకా పిల్లలందరూ అయితే వీళ్ళిద్దరు తినేసారు, స్నానం చేసేసి కూర్చున్నారనమాట. 7:30 అలా అయిపోయిందనమాట. ఇంక ఇదంతా నేను క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంక ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా ఆరోగ్యం అనేది కుదుట పడదులే, ఇంకా పని అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను నేను. చాలా టైం అయిపోయిందండి అది స్టార్ట్ చేసి నేను మొత్తం క్లీన్ అయిపోయేసరికి నాకు 10:30 అలా అయిపోయింది అనుకుంటా. సో, అది మొత్తం నాకు నచ్చని పని అనమాట ఇదైతే. ఈ క్లాత్స్ ఫోల్డింగ్ అనేది అసలు నచ్చదనమాట. బట్ చేయక తప్పదు కదా. సో, అది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకు చిన్న పిట్టల సౌండ్ అలాంటిది వస్తుంది కదా. సో, అదేం లేదండి, ఇక్కడ మా ఇంటి దగ్గర చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అవైతే. ఇంకా అందులో మేము కొంచెం వాటర్ పెడుతుంటాం, అవి తాగడానికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఎండాకాలం కదా. నా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా పెట్టండి. కొంచెం చిన్న గిన్నెలో ఒక వాటర్ పెడితే అవి మంచిగా తాగుతాయి. ఈ ఎండాకాలంలో పాపం అవి వాటర్ లేక చనిపోతూ కూడా ఉంటాయి అన్నమాట. మనం కొంచెం చిన్నపాటి స్నానం చేసినట్టు ఉంటుంది వాటికి. మా వారైతే మంచిగా వాటర్ కూడా ఈవినింగ్ టైంలో మొక్కలకి వాటర్ పడుతూ ఉంటారు కదా. మనకి పెద్ద పెద్ద చెట్లు కదా ఇవి, జామ చెట్టు, సీతాఫల చెట్టు, వాటికి ఉన్న ఆకుల మీద ఉన్న వాటర్ని కూడా తాగుతాయండి అవి వచ్చి అయితే. తాగడం, వాటిని స్నానం లాగా చేయడం అసలు భలే బాగా అనిపిస్తుంది మాకైతే. అసలు పిచ్చుకలన్నీ వస్తాయి అనమాట ఒక్కసారిగా. పిచ్చుకలు, చిన్న చిన్న పిట్టలు అన్నీ వస్తాయి అనమాట. నేను మీతో షేర్ చేస్తానులేండి ఎప్పుడన్నా కుదిరినప్పుడు. అసలు ఎంత బాగా వస్తాయి రోజు ఈవినింగ్ అవి. సో, ఇంకా అది అయిపోతే ఇంకా బ్యాక్ టు మన వీడియో అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఈ సోఫా కవర్స్తో నాకు బాగా సమస్య అవుతుందండి అసలు నిజంగానే. ఈ కవర్స్ ఏంటంటే ఉండట్లేదు ఇవి. నేను తీసుకున్నాను కానీ ఇంక ఇలాంటి వాటికి ఇంకేం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కూర్చోగానే అవి వెళ్ళిపోతున్నాయి, ఆగట్లేదు అనమాట. మరి ఏం చేయాలో వీటికి నాకు అర్థం కావట్లేదు. చాలా ట్రై చేశాను. ఏదో స్టిక్కర్స్ అతికేవి, ఏదో స్టిక్కర్స్ లాంటివి, డబుల్ సైడ్ టేప్ లాంటివి ఉంటే కూడా అవి కూడా నేను పెట్టాను. ఏది చేసినా కానీ అవైతే ఇంకా వర్క్ అవ్వట్లేదు అనమాట. ఇంకా అందుకే మళ్ళీ ఇంకా ఎప్పుడు వెళ్ళిపోయాయో మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. ఇంకా దాని తర్వాత ఇక్కడేంటంటే మొత్తం దివాన్ పలం కూడా నేను క్లీన్ చేసేసాను. ఇదేంటంటే బాక్స్ మా మమ్మీ నాకు ఈరోజు ఎవరు మా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళతో పాటు మా మమ్మీ కొంచెం మామిడికాయ పచ్చడి అండ్ ఉసిరికాయ పచ్చడను అందులో ఆ బాక్స్లోనేమో గులాబీ పువ్వులు తీసుకొచ్చారనమాట. అంటే మా మమ్మీ వేస్తారు కదా గార్డెన్ లాగా, మీకు ప్రీవియస్ వీడియోలో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. సో, అది పంపించారనమాట ఆ పువ్వులు. మా పిల్లలైతే అవి పెట్టుకొని ఈరోజు ఫంక్షన్కి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళు ఏం ఫుడ్ తినలేదు. ఇంకా నేనే అనమాట, నేను ఒక్కదాన్నే తినేసాను. మా వారు తిన్నారు. ఇంకా వాళ్ళిద్దరికి ఏంటో ఫంక్షన్ ఉంది. ఏంటంటే వాళ్ళు పాత స్కూల్లో 6th క్లాస్ వాళ్ళు 7th క్లాస్ వాళ్ళకు ఏమో ఫేరవర్ ఇస్తున్నారంట. ఇంకా దానికి మా పిల్లలైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెద్దమ్మాయి ఇక్కడ 6th వరకు చదివింది అనమాట. మాకు దగ్గరలో సేమ్ బ్రాంచ్, స్కాలర్స్ స్కూల్ బ్రాంచే. ఇంకా అదే మనకి పిడుగురాళ్ళలో కూడా ఉంటే నేను అక్కడికి 7th జాయిన్ చేశామన్నమాట. ఎందుకంటే వెళ్ళడానికి కొంచెం అలవాటు పడిద్దిలే అని చెప్పేసి. నెక్స్ట్ అక్కడికే వెళ్ళాలి, బట్ అలవాటు పడిద్దని ముందే వేసామన్నమాట. సో, ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా తనకి, అక్కడ ఫేరవర్ జరుగుతుంది. వాళ్ళకి 7th ఫైనల్ కాబట్టి ఇక్కడ ఫేరవర్ జరుగుతుంటే రమ్మని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటే అడుగుతున్నారని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా తను వెళ్తుంటే మా చిన్న దూరుకుంటుందా, నేను వస్తానని చెప్పేసి వెళ్ళింది. ఇంకా ఫుడ్ కూడా అక్కడే తినేశారు వాళ్ళైతే. కొంచెం లేట్ కూడా అయిందండి వచ్చేసరికి, బట్ సేఫేనమాట. వచ్చి టీచర్సే వదిలిపెట్టి వెళ్తారు బస్లో. ఇంకా దాని తర్వాత ఇక్కడ మాకు దగ్గరే ఒక 5 మినిట్స్లో వెళ్ళొచ్చు. అందుకని మా వారు కూడా వెళ్ళి చూసి వచ్చారనమాట ఉంటున్నారా లేదా అని. మా చిన్నది ఎక్కడ నిద్రపోద్దాం అనుకున్నా, బట్ తనేం నిద్రపోలేదండి. ఉంది 11 దాకా ఉంది హాయిగానే. రమ్మని వాళ్ళ డాడీ
వెళ్ళారు తీసుకురా వద్దామని చెప్పేసి. కానీ నేను రాను, నేను అక్కతో పాటే వస్తా అని చెప్పింది. తనేమో మా డ్యాడీ ఉంటాను డ్యాడీ అని తను రిక్వెస్ట్ చేసింది. ఇంకా మా వారైతే గట్టిగా అనరండి. సరే వాళ్ళు అంత రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ సైలెంట్గా వచ్చేస్తారనమాట. మా వారు మా పిల్లల్ని తిట్టడం కొట్టడం, అసలు కొట్టడం అయితే లేదు, తిట్టడం కూడా ఎప్పుడో ఒకసారి. అసలు ఇంకా నేనే ఇంకా ఆడపిల్లలు కదా, అందులో ఇంకా తండ్రి ఇంకా తక్కువ కదా, ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో అది ఇంకా అయితే కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఇది మార్నింగ్ అనమాట నేను క్లీన్ చేసి, దాని తర్వాత ఇంకా నాకు ఓపిక నశించిపోయింది. ఇంకా వెళ్ళి నేను స్నానం చేసి పడుకుని పోయానమాట. ఇంకా నేను మార్నింగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది మొత్తం క్లీన్ ఇట్లా అంటే అంట్లో అంతే వదిలేసావా అనుకుంటారేమో అని చెప్పేసి నేను మార్నింగ్ తీసానమాట ఈ వీడియో. సో ఇక్కడేమో మిరగాయలు మా ఆడబిడ్డకి వేసేటప్పుడు మా అత్తయ్య వేస్తే కొన్ని నాకు ఇచ్చారనమాట. ఇంతే. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందా, ఎలా ఉంది? నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కామెంట్ చేయండి ఎలా నచ్చిందా లేదా, ఎలా ఉంది మీకు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఖుదాఫిజ్, బాయ్ ఫ్రెండ్స్.